కోసింది కోయగోరాదు సందమామ వాసనకి సంపంగి మొగ్గ ఎలనిండా ఉంగరాలో సందమామ ఉండా బోధి ముండ మనసు. హాయ్ బ్రో. హాయ్ అండి, నమస్తే అండి. హాయ్ చరణ్ భయ్య అన్నా. ఫస్ట్ మీకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. ఐ లైక్ మ్యూజిక్. గరీబ్ లక్ష్మి సినిమాకి హార్ట్ ఆఫ్ సోల్ మ్యూజిక్ అది నాకు తెలుసు, ఎందుకంటే మీతో నేను ట్రావెల్ అయ్యాను కాబట్టి ఈ సినిమాకి. అది తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ముఖ్యంగా గరివిడ లక్ష్మి తెలుగు ప్రజలకి గరివిడి అనే ఊరే ఒక సాంప్రదాయమైన ప్రాంతం. అది గరివిడి. అండ్ అక్కడ ఆ ఏరియా విజయనగరం కానీ అక్కడ ఉన్న ఏరియాలు, ఆ ప్రాంతంలో పుట్టి పెరిగి తెలుగు ప్రేక్షకుల ప్రపంచం నలుమూలల ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుల గుండెల్లోకి వెళ్ళిపోయిన ఒక మహా నటి అనాలి ఆవిడ. నిజంగా చాలామందిని అప్పట్లో ఉర్రూతలూగించింది కోట్లాది ప్రజలను. అలాంటి మహానటి కథని చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్ అన్న. ఇప్పుడు గరివిడ లక్ష్మి గారి మీద ఒక సినిమా తీస్తున్నాం మనం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో, మన గౌరనాయుడు గారి డైరెక్షన్లో. ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న జంజియా ఇప్పుడున్న కుర్రోళ్ళు ఈ జనరేషన్లో ఎలా తీసుకోవచ్చు? డాన్సర్ గానా, సింగర్ గానా, రైటర్ గానా, యాక్టర్ గానా? నేను అసలు ఆమె నుంచి ఒక పాట పుట్టడానికి కూడా ఆమె గురించి గౌరీ నాకు చెప్పినప్పుడు నేను ఎగ్జైట్ అయింది. అంటే ఆశ్చర్యపోవడం అంటారు కదా. ఇప్పుడు షోస్ జరుగుతూ ఉంటాయి చాలా. అసలు మన వాళ్ళు వెళ్ళి అమెరికాలో ఫారిన్లో కూడా వాడేస్తున్నారు. పోయి ట్రాక్స్ పెట్టుకొని ఊరికి లిప్ ఆడించడానికి టెన్షన్ పడిపోతుంటారు. జనరల్గా స్టేజ్ మీదకి వెళ్ళి ఆల్రెడీ అక్కడ పాట వస్తూ ఉంటుంది. టెక్నికల్గా చాలామంది తెలియదు, కానీ దాన్ని ఊరికే మనం ప్రాక్టీస్ చేసి యాక్ట్ చేయడానికే టెన్షన్ పడతారు. ఆ రోజుల్లో ఆమె డ్యాన్స్ చేసేది, పాట పాడేది, అవసరమైతే తను యాక్టింగ్ చేసేది, బుర్రకథ, అంటే ఎన్ని రకాల అంశాలు తనలో ఉండి మళ్ళీ ఎలాంటి టెక్నికల్ విషయాలు లేకుండా స్టేజ్ మీద డైరెక్ట్ ప్రజల్లోకి వెళ్ళిపోయి పాడి ఉర్రూతలు ఊగించింది. అసలు ఇప్పుడున్నట్టు యూట్యూబ్లు కానీ ఇప్పుడున్నట్టు సోషల్ మీడియాలు కానీ ఇన్స్టాలు కానీ ఉండుంటే ఆమె ఆ రోజుల్లో ఇంకెంత పెద్ద స్టార్ అయ్యేదో అని తను చెప్పినప్పుడు అనిపించింది. సో ఇప్పుడు నువ్వు ఏదైతే క్వశ్చన్ అడిగావో ఆప్షన్స్ అవన్నీ కలిపితేనే గరివిడి లక్ష్మి. ఆల్ ఇన్ వన్ రా పర్ఫార్మర్. అవును, పెద్ద బుక్కు ఆవిడ. సో బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ గరివిడి అంతే జెన్జీకి చెప్పాలంటే. ఇప్పుడు గైడ్ విక్రమ్ గైడ్స్ ఉండి తెలుసు కదా అప్పట్లో, పెద్ద గైడ్స్. ఇప్పుడున్న రాక్ స్టార్స్ అందరికీ బేస్ ఆమె. సో అది తెలుసుకోవాలి అన్నా. నువ్వు అన్నట్టుగా నిజంగా ఆవిడ ఉండే టైంలో కానీ సోషల్ మీడియా కానీ యూట్యూబ్లు ఇవి కానీ రీల్స్ కానీ ఇన్స్టాగ్రామ్స్ కానీ ఉంటే అసలు బిగ్గెస్ట్ ఇండియన్ స్టార్ అయినా అసలు మన స్టార్ చాలా ఇండియన్ స్టార్. ఇప్పటికే ఇండియాలో చాలా మన తెలుగు ప్రేక్షకులు మీరు అన్నట్టుగా అవుట్ ఆఫ్లో వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళందరికీ గరివిడ లక్ష్మి గారి పాటలు కానీ ఆవిడ బుర్రకథలు కానీ అన్నీ తెలుసు, ఆల్మోస్ట్ తెలుసు. ఇప్పుడున్న కుర్రోళ్ళకి కొంతమందికి యూత్కి ఇప్పుడున్న ఏదో ట్రెండ్ ఉంది కదా, రకరకాలుగా రావడం వల్ల అది కొంచెం కనుమరుగా అయింది. ఆ టైంలో మళ్ళీ ఇప్పుడు ఆ కళాఖండాన్ని మీరు తీసుకొచ్చి దాన్ని మళ్ళీ ప్రేక్షకులకు ఒకసారి చూపించడం అనేది నిజంగా గ్రేట్. మన సినిమా ఇప్పుడున్న జెన్జీ బ్యాచ్ అందరు కూడా ఆ 90s లోకి తీసుకెళ్తుంది ఆ సినిమా, ఆ సాంగ్స్ కానీ. సో బేసికలీ జెన్జీకి అవును టాప్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. అప్పుడు ఆమెకి పెయిడ్ కొలాబరేషన్స్ లేవు, బట్ ఆమె అప్పుడు చేస్తుంటే ఫుల్ గా పెయిడ్ కొలాబరేషన్స్ వచ్చాయి. అన్ని బ్రాండ్స్ ఆమె దగ్గరికి వెళ్ళేవి. ఇప్పుడు వేసిన మాస్ డాన్స్ లో నాట్ స్టెప్లు అన్నీ ఆవిడ దగ్గర నుంచి వచ్చినాయి కదా, ఇలా పట్టుకొని వేసినాయి కానీ ఇవన్నీ మీరు ఆడారు కదా ఇందులో. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఉత్తరాంధ్ర పాటలు క్యాజువల్ గా ఎత్తుకునేవారు. అవి అప్పుడు వినేవాడిని, కానీ ఇప్పుడు దాని అర్థం ఏంటి, ఆరిజిన్ ఏంటి, దాని ఉన్న అర్థం ఇప్పుడు బై బై ఏ బంగారం అది మళ్ళీ తమ్ముళ్ళు ఉంటాయి కొన్ని చాలా పాటలు నీకెందుకు రా పెళ్ళి, ఇవన్నీ అసలు ఇప్పుడు ఆ పాట పాటగా విని ఓహో దీని హిస్టరీ ఇదా, దీని ఇంతగా ఇలా డాన్స్ కట్టేవారా, దీనికి ఇంత రాగా ఉండేదా అని పర్సనల్గా ఎంజాయ్ చేసిన మూవీ ఇది. పర్ఫార్మ్ చేస్తుంది. మీది ఎక్కడ తమ్ముడు? నాది పుట్టిన పెరిగింది హైదరాబాదే. సో నాకు అస్సలు ఉత్తరాంధ్ర వైపు అస్సలు అవగాహన లేదు. బట్ ఒక్కసారి స్క్రిప్ట్ విన్నప్పుడు దెన్ నేను
టైం ట్రావెల్ ప్లేస్ ట్రావెల్ అంటారు చూడండి, గరుడికి వచ్చావా? గరుడికి వచ్చాను. సో ఇంట్లో వాళ్ళతో కూడా ఏంటంటే అలాగే యాక్సెంట్ మాట్లాడడం కానీ ఏదైనా అంటే వర్క్ షాప్ అవన్నీ చేసి మొత్తం నేను ఫస్ట్ వచ్చాను కదా 1-2 days వచ్చాను కదా, ఫస్ట్ రోజు చూస్తుంటారు కదా. అవును. తర్వాత మొన్న సెట్ లో చూడాల్సి డిఫరెన్స్ తెలిసింది. లేదు బాగా ప్రిపేర్ అయ్యాం, సూపర్ నైస్. ఇప్పుడు నేను పర్ఫార్మర్ గా యాజ్ అన్ యాక్టర్ తీసుకెళ్ళిపోయింది. రేపు సినిమా జనాలకి విడుదల అయినప్పుడు అందరినీ ఆ గరుడికి తీసుకెళ్ళిపోయి వాళ్ళే ఆ స్టేజ్ ముందు కూర్చున్న ఫీలింగ్ కలిగిస్తుంది. ఒక విధంగా నటుడుగా నువ్వు అదృష్టవంతుడు. ఎందుకంటే యాక్టర్స్కి రెగ్యులర్ సినిమాలు చాలా వస్తుంటాయి, కొన్ని సినిమాలు మాత్రం ఇలాంటివి వస్తుంటాయి. ఇప్పుడు కీర్తి సురేష్ గారికి మహానటి ఇలాంటివి రావాలంటే మళ్ళీ కష్టం. ఎందుకంటే మహానటి సావిత్రి గారిది ఒకటే కథ, ఒక సినిమా అవకాశం ఆవిడకి రావడం ఆవిడ అదృష్టం. ఆవిడ జీవితాంతం మర్చిపోలేని ఒక ఎపిక్ మాస్టర్ పీస్. అలాగా మన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో అండి ఈ సినిమా అన్న ఇది ఒక మాస్టర్ ఎపిక్గా ఇది ఉండిపోద్ది ఎప్పుడు కొను. గరుడ లక్ష్మి గారిది కదా. సో ఆల్మోస్ట్ ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్కి కానీ, సో మీకు అండ్ మన నందిని గారికి అండ్ ప్రొడ్యూసర్స్కి, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్గా చరణ్ భయ్యకి, భయ్య నిజంగా 14-15 పాటలు కదా మొత్తం 20 దాకా ఉంటాయి. అన్నమయ్య తర్వాత మన సినిమాలో ఎక్కువ పాటలు అనుకుంటా. ఆ సినిమాలో అన్ని పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి. అలాగే ఈ సినిమాలో కూడా పాటలు కూడా ఈ సినిమా కథకు తగ్గట్టుగా ఇవి కూడా అద్భుతంగా ఉంటాయి. యాక్చువల్ కరెక్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. మన తెలుగు సినిమాలో మ్యూజికల్స్ చాలా తక్కువ. అలాంటిది లాస్ట్ 20 years అసలుకే లేవు. మీరు చెప్తే అదే అన్నమయ్య, రామదాసు అంతే టాప్. దాని తర్వాత లేవు మళ్ళీ మ్యూజికల్ అనేది ఇది. అండ్ సో నవ్వు మొన్న కోసింది కోయి కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు కృతి గారు, ఇప్పుడు గరుడ లక్ష్మి గారు ఎప్పుడు కూడా ఆవిడ బుర్రకథ స్టేజ్ మీదే ఆవిడ డ్యాన్సులు చూసాం. మీరు మొన్న రిలీజ్ అయిన సాంగ్ కోసింది కొయ్యగూర సాంగ్లో ఫస్ట్ టైం గరుడ లక్ష్మి గారు నేల మీద డ్యాన్స్ చేయడం అనేది చూపించారు. అంటే ఇది కొత్తగా లేకపోతే వెరైటీనా? అంటే అది కొత్తగా కాదండి. సో తన పర్ఫార్మెన్స్ టైంలో ఎక్కువ డిమాండ్ ఉండిందనమాట. సో షీ వుడ్ పర్ఫార్మ్ ఎనీవేర్, పెద్ద స్టేజ్లో లేదంటే చిన్న స్టేజ్ లేదంటే మేల్ మీద. సో డిమాండ్ వల్ల తను అట్లా పర్ఫామ్ చేసింది. కొన్ని సిచ్యువేషన్స్ కూడా ఉండింది తనకి, అంటే వితౌట్ మైక్ వితౌట్ మేకప్ కూడా తను పర్ఫామ్ చేసింది. అండ్ మన సినిమాలో ఒక సిచ్యువేషన్ వల్ల అట్లా పర్ఫామ్ చేసేయడానికి దట్ వాజ్ రిక్వైర్డ్ అనమాట. సో వన్స్ ఆడియన్స్ సినిమా చూస్తే తెలుస్తుంది ఎందుకు అని. జనాల్ని అలరించడానికి ఆవిడ సిచ్యువేషన్ బట్టి ఒక్కోసారి ఏంటంటే 2 ట్రాక్టర్లు కలిపేసి ఆ ట్రాక్టర్ స్టేజ్ అయిపోయేది. ఆ 2 ట్రాక్టర్లు కలిపి రచ్చబండలు పెద్ద రచ్చబండల పైన చేసేది. సో సిచ్యువేషన్ బట్టి జనాలు అలరించడానికి ఆవిడ ఏమో చేసేది. ఓకే. సో అల్టిమేట్లీ ఆడియన్స్ అయితే వచ్చారు. ఎలా అండి, మీరు లొకేషన్లో చూసారు కదా, బట్ మీకు ఎలా అనిపించింది ఆవిడ? అంటే షీఈస్ గివెన్ హర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ టిల్ డేట్ అని అనిపిస్తుంది. గరుడ లక్ష్మి స్టేజ్ కనిపించారు బికాజ్ యాజ్ అ పర్ఫార్మర్ కొన్ని బాడీ లాంగ్వేజ్, ఎమోషన్స్ అది స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ చేయాలంటే అది చాలా కష్టం. సాంగ్ లో సాంగ్ చూసాను, సూపర్. ఆమె 8th క్లాస్ నుంచే టీవీ షోస్ లో స్టార్ట్. ఆమె జర్నీ 8th క్లాస్ నుంచి స్టార్ట్ అయింది టీవీ షోస్ లో. డీలోనో ఇందులోనే ఆనంది కదా. సో డాన్స్ ఆమె బాడీలోనే ఉంటుంది. ఆవిడకి అది ప్రాక్టీస్ ఉంది బాడీలో, అందుకే కుదిరింది. ప్లస్ యాక్టింగ్ ఇస్ ఆల్సో. ఇన్ఫాక్ట్ తమిళ్లో ఆమెకి ఇంకా చాలా పెద్ద పేరు ఉంది. సో పర్ఫార్మెన్స్ వైజ్ ఇస్ రియలీ గుడ్ పర్ఫార్మర్. అండ్ ఇలాంటి అండ్ మామూలుగా ఫేస్ కట్ ఇది కూడా ఎక్కువ ఒక ట్రెడిషనల్ దానికి ఎక్కువ సూట్ అవుతుంది. నేను చరణ్ భయ్య గరుడ లక్ష్మి గారు కథ ఫస్ట్ నేను వినగానే స్టార్టింగ్లో, ఇప్పుడు ఏ హీరోయిన్ అయినా సరే బయోపిక్లు చేయొచ్చు, హీరోయిన్స్ కాబట్టి వాళ్ళు ఏం చేశారో స్క్రీన్లో ఉంది కాబట్టి, వాళ్ళు చేసింది మన కళ్ళారా ఎదురు కనిపిస్తుంది కాబట్టి, మన పుట్టక ముందు యాక్ట్ చేసిన ఆవిడ కేవలం ఆ స్టేజ్ మీద మాత్రమే అయ్యి బ్లర్గా పూర్తిగా కూడా కనబడక పాత వీడియో అలాంటి వాటిని పెట్టుకొని ఇప్పుడు ప్రపంచానికి లైవ్లో కనబడే గరుడ లక్ష్మి రియల్ పాత్ర చేయడం అనేది నాకు తెలిసి ఇది మహానటి సినిమా కంటే టఫ్ అనుకుంటా. నిజమా కాదు? ఎందుకంటే మహానటి అట్లీస్ట్ సావిత్రి గారు అందరికీ తెలుసు ఆవిడ ఎలా యాక్ట్ చేసారో తెలుసు. సో దీన్ని ఫస్ట్ ఈ గరుడ లక్ష్మి అనే క్యారెక్టర్ని పరిచయం చేయాలి ప్రజలకి. దెన్ ఆమె జర్నీని తీసుకెళ్లడం. అండ్ దానికి గౌరీ నాయుడు మా డైరెక్టర్ రీసెర్చ్, అది ఆల్మోస్ట్ డైరెక్టర్ అంటే అట్లీస్ట్ స్క్రిప్ట్ చదివినప్పుడు నాకు అది పోయిటరీ లాగా ఉండింది.
సో దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఆనంద్ గారిని తీసుకొని ఇంకా అది చాలా పెద్ద పెద్ద టీం వర్కే జరిగింది యాక్చువల్లీ. ఆనంది గారు ఆవిడ ఫస్ట్ నేను చేశాను కదా కొన్ని ఆవిడతో. అసలు నాకు లొకేషన్లో ఆవిడ డ్రెస్ వేసుకుని లొకేషన్కి వస్తే ఆనంది గారు కనపడేవారు కాదండి. నిజంగా ఒక కో యాక్టర్గా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడు నేను. ఎందుకంటే మా ప్రాంతం గరివిడి లక్ష్మి గారు మా నాన్నల కాలంలో మా చిన్నాన్న కాలంలో లైవ్లో చూసేవారు ఆవిడని. ఇప్పుడు ఆనంది గారిని లైవ్లో చూస్తుంటే మా గరివిడి లక్ష్మి గారు మాకు లైవ్లో ఇలాగ ఉండేవారా, ఇలాంటి కాస్ట్యూమ్ వేసేవారా, ఇలాంటి మేకప్, ఇలా నడిచిదా, ఇలా మాట్లాడేది ఆవిడ, డ్యాన్స్లు ఇలా వేసేదా అనేది లైవ్లో నేను చూశానండి లొకేషన్. సో చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. బట్ నా కెరీర్ కూడా సో ఆల్మోస్ట్ బ్రదర్ మనందరికి కూడా ఇది గుర్తుండిపోయే సినిమా వద్దనేసి నేనైతే నమ్ముతున్నాను గట్టిగా. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే నాకు అన్ని పర్ఫార్మెన్స్లో నాకు వాయిస్ ఇచ్చింది శకలక్ శంకర్ గారు. సాంగ్స్లోనా వద్దులే బాబు అది ఒక ఇది మళ్ళీ ఎందుకు మళ్ళీ ఇప్పుడే కొన్ని కేటలు పోతున్నాయి. ఇప్పుడు పాటలు పాడారని సంగతి కానీ బయటకు వచ్చిందంటే శంకర్ ఇంకా కేటలు వద్ద ఇంకా పాటలు పాడుతున్నట్లే పాటలు ఇచ్చేయండి అంటారు కదా. నాకు ఎందుకు అది నేను ఆల్రెడీ చెప్పాను. ఆయన పాట నాకు నా పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ చేయడానికి బాగా పనికొచ్చింది. సో ఆల్మోస్ట్ నేను పాడిన పాటలు అనేవి మీరే యాక్ట్ చేశారు, మీకే పాడాను నేను. సో సారీ నేను పాడలేదు బ్రదర్, ఆయన పాడించాడు. ఎదుగు మహానుభావుడుగా చేతులు కట్టుకుని కూర్చోడు కామ్గా. వద్దయ్యా బాబు నాకు ఎందుకు, నేనంటే చచ్చా నువ్వు రా నువ్వు పాడాలి. గౌరీ బ్రో చాలా మందితో పాడించాడు మేల్ వాయిస్ని. తనని ఫైనల్ చేసినప్పుడు అంటే ఆ బుర్రకథ ఫ్లేవర్ ఆ శ్రీకాకుళం తనలో నీలో వచ్చింది డార్లింగ్. అది అంటే ఈ పాట కోసింది కోయూరులో మనకు అంత తెలియదు కానీ ఇంకా ముందు పాటల్లో మనోడు వాయిస్ నిజంగా ఒక బుర్రకథ కళాకారులు అప్పటోళ్ళు లాగానే పాడాడు. మాతో పాటు పాపం దాదాపు 20 పాటలు పాడి ఉంటాడు. సింగర్ కంటే ఎక్కువ కష్టపడ్డాడు. పృథ్వీ గారు బేసిక్ సింగర్ కాదండి, యాక్టర్స్, ఓన్లీ యాక్టర్స్. ఓన్లీ నా కోసం పాడారు, మళ్ళీ పాడారు. డైరెక్టర్ గారిలో ఉన్న గొప్ప విషయం అదే. లక్ష్మిలో ఆ కథని ఆ పెయిన్ ని ఎట్లయితే పట్టుకున్నాడో ఎవరెవరిలో ఏముంటుందో చాలా ఈజీగా పట్టుకుంటాడు. ఏముంటుందో మరి ఆయన దగ్గర ఆయన వాయిస్ లో ఒక రా కాన్ఫిడెన్స్ ఉంటుంది. సత్యబాబు కూడా రా కాన్ఫిడెన్స్. ఈ విషయంలో కూడా అసలు చాలా ఆప్షన్ చూస్తే గట్టి పట్టాడు నువ్వే సత్యబాబు నువ్వే అని. మళ్ళీ మీకోసం నేను ఆ వాయిస్ బేస్ని తగ్గించుకొని నా అనకూడదు కానీ మహానుభావుడు లోకంలో ఉన్నాడు కానీ బాలసుబ్రహ్మణ్యం గారు ఏ యాక్టర్కి తగ్గట్టుగా అలాగా నీ టెంపోకి తగ్గట్టుగా నీ ఏజ్కి తగ్గట్టుగా నీ యాటిట్యూడ్కి తగ్గట్టుగా నా వాయిస్ని గౌరనాయుడు గారు అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ గారు అక్కడ నాతో పాడించారు. ఒకసారి లోపలికి వెళ్తే బయటకు వచ్చేది లేదండి. వరుస 2-3 పాటల దాకా 12-13 గంటల లోపలే ఫస్ట్ పాట పాడి పారిపోదాం అనుకోండి ఇంక వీళ్ళకి దొరక్కంట. ఈ లేట్ 15-20 పాటలు అంటున్నారు, నన్ను ఏడు చేస్తారు రేట్ అని చిన్న భయం వేసింది. తర్వాత ఒక పాట పాడిన తర్వాత ఆటోమేటిక్గా నాకే తెలియని ఒక బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. పాడాలి అసలు ఒక్కసారి వస్తాయి ఇలాంటి ప్రతి సారి రావు కదా మనకు కూడా సినిమా కానీ కదా ఒకసారి వస్తుంది. సో అలా పాడించారు. అది ఎప్పుడో చిన్నప్పుడు అండి నేను ఊర్లో ఆ స్కూళ్ళన్నీ ఎగ్గొట్టేసి పొలాల్లో చేలుల్లో పాటలు పాడుకునే వాయిస్లు ఉండేవి కదా, న్యాచురల్ విలేజ్ వాయిస్లో. ఆ వాయిస్ని తీసుకొచ్చారు బయటికి. నేనే మర్చిపోయాను ఆ వాయిస్ని. ఆ వాయిస్ని వీళ్ళు ఎలా కనిపెట్టారో ఎలా పట్టుకున్నారో నాకు తెలియదు కానండి. నేనే షాక్ అయిపోయాను, నాలో ఇది ఉందా అనేసి. ఓపిక అసలు అంటే నువ్వు ప్రొఫెషనల్గా సింగర్ కాకుండా కూడా అన్ని గంటలు నిలబడి పాడేసావు. అంటే ఆ గరుడి లక్ష్మి చేయించుకున్నాను అంతే, గరుడి లక్ష్మి చేయించుకున్నాను. ఇప్పుడు మొన్న రిలీజ్ అయింది కదా 2 days బ్యాక్ బాగా సాంగ్ చాలా బాగా వెళ్తుంది. ఇప్పుడు మా ప్రాంతానికి తెలుసు ఆ పాట యొక్క పదాలు ఏంటి, ఆ పదాల యొక్క అర్థం ఏంటి అనేది మేము చిన్నప్పటి నుంచి చెప్తున్నాం. ఇప్పుడు అందులో ఫస్ట్ పదం ఒకటి ఉంది, కోసింది కోయిగూర దుబ్బో సందమామ వాసనకి సంపంగి మొగ్గ. ఏంటి దానికి అర్థం అంటే ఏంటిది ఏమనుకొని మీరు దాన్ని ఓకే చేసి పాడారు, రిలీజ్ చేశారు, అది ఇప్పుడు ప్రజాదరణ అద్భుతంగా వెళ్తుంది. ఏంటిది ఆ పదానికి అర్థం? అంటే కోసింది కోయగూర అంటే కోయగూర అనేది ఒక కూర. అది ఏంటంటే కోయగూర వేరు కోయగూర అది కొడవ. ఇది స్పెషల్ ఏంటంటే దీనికి కొడవలతో కోస్తున్న కొద్దీ పెరుగుతుంది. కాయగూర అన్నవా? కోయగూర. దీని స్పెషల్ ఏంటంటే కొడవలతో కోస్తున్న కొద్దీ పెరుగుతూ ఉంటుంది అంటే. అంటే అక్కడ ఒక సామెత ఉంది, ఆ కూరకు సిగ్గులేదు కోస్తున్న కొడవలకి సిగ్గులేదు, అది పెరుగుతూ ఉంటుంది అని. సో ఆ దుబ్బో అంటేనేమో కూర మొదలు వేర్లతో సహా మట్టితో సహా కోసిన తర్వాత దుబ్బు, ఒక దుబ్బ అంటారు. సో ఇదేంటంటే పల్లెల్లో పని చేసుకునే వాళ్ళు పాడే పాట. యాక్చువల్లీ అక్కడ పుట్టిన పాట ఇది.
అక్కడి నుంచి అలాగా గరుడి లక్ష్మి బుర్రకథలోకి వచ్చి బాగా ఫేమస్ మళ్ళీ రేలా ప్రోగ్రాంలకు వచ్చి ఇప్పుడు మన సినిమాలోకి వచ్చి ఇంకా ఫేమస్ అయ్యి సినిమా దాకా వచ్చింది. సో దీని ఏంటంటే ఎప్పుడైతే ఈ సినిమా చేద్దాం, మన డైరెక్టర్ గారు ఇప్పుడు సినిమాలో ఉన్నారు కానీ ఈ సినిమాకి షూటింగ్ మొదలవ్వడానికి మొత్తం మా స్టూడియోలోనే ఉండేవాడు. నేను కూడా కొద్ది రోజులు ఉన్నాను కదా. ఉన్నావు అదే. సో ఇక్కడ ఏంటంటే గౌరీ బ్రోకి గరుడి లక్ష్మి మొత్తం ఆయన బాడీ శివుడి బాడీలో పార్వతి ఉన్నట్టు ఈయన బాడీలోకి మొత్తం మైండ్లోకి గరుడి లక్ష్మికి వచ్చేసింది మా డైరెక్టర్కి. సో ఆటోమేటిక్గా డైరెక్టర్కి వచ్చినప్పుడు మిగతా టెక్నీషియన్లు అందరూ మేమంతా ఆయనకు ఇంజిన్ అయితే మేమంతా భోగిలమే కదా, అంతే కదా రైలుకి. సో ఆటోమేటిక్గా మా అందరిలోకి గరుడి లక్ష్మిని ట్రాన్స్ఫర్ చేయించేసాడు అతను. సో దానివల్ల ఆ స్లాంగ్ కానీ ఆ ఉత్తరాంధ్ర, మేమంతా ఉత్తరాంధ్రలోనే పుట్టామా, మాకు కూడా ఆ స్లాంగ్ వచ్చా అన్నట్టు అయిపోయాం. ఇప్పటికీ నాకు అప్పుడప్పుడు నేను మర్చిపోతుంటాను, నాకు శ్రీకాకుళం విజయనగరం అనిపిస్తూ ఉంటుంది. సో మధ్యలో నేను రావడం. సో అలాగా ఆ గరుడి లక్ష్మి, ఆ కోసింది కోయగూర దుబ్బ అనే ఆ పాట ఆ పల్లెల నుంచి వచ్చిన పాట కాబట్టి అందుకే దాంట్లో తెలియకుండా ఎక్కడో మనకు ఆ ఊరు, ఆ పల్లెతనం, ఇప్పుడు సినిమాలో ఏదైతే ఉందో మనం ఇప్పుడు మేడం వీళ్ళందరూ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా 90స్లోకి ఎలా తీసుకెళ్లారో సినిమాని, ఆ ప్రొడక్షన్ వాల్యూస్తో డైరెక్టర్ కూడా ఎక్కడ అసలు నేను ఏదన్నా వెస్టర్నైజ్గా ఏదైనా మ్యూజిక్ కొడదామన్నా, ఏదైనా కీబోర్డ్లోని కొంచెం కిక్ యాడ్ చేద్దాం, డీజే యాడ్ చేద్దాం అన్నా కూడా వద్దు అప్పుడు ఏముందో స్టేజ్ మీద అదే కావాలి, ఒరిజినల్ జీవం ఎలాగుందో అదే కావాలని ఫిక్స్ కరెక్ట్గా మాతో పాటే తను ఒక టెక్నీషియన్ లాగా మ్యూజిక్ స్టూడియోలో మాతో ఒక మ్యూజిషియన్ లాగే తను పనిచేసినాడు కాబట్టి ఈ క్రెడిట్ మొత్తం నేను డైరెక్టర్కే ఇస్తాను ఈ సినిమాలో. ఆ ప్రాంతం నుంచి వచ్చాడు కాబట్టి అతనికి తెలుసు. అవును, మీకు ఏమీ తెలియదు అసలు దాని గురించి. అసలు గరివిడి లక్ష్మి గారి గురించి కానీ, ఆ బుర్రకథల గురించి కానీ, ఆ పాటల గురించి కానీ మీకు ఏమీ తెలియదు. స్టడీ చేసాం మేము. కదా ఏనండి, మీకు ఏమీ తెలియంది కూడా మీరు ఆయన్ని స్టడీ చేసి తెలుసుకొని మీరు పక్క మా ప్రాంతంలోకి ఆ మనిషి అయిపోయి ఆ యాస తెలుసుకొని మీరు నాకు పాట పాడినప్పుడు కూడా కొన్ని చెప్పారు తెలుసా మీరు. యాస అది నేనే అప్పుడప్పుడు మిస్ అయినా సరే ఆ డార్లింగ్ ఇక్కడోటి ఎలా అను అలా అనేది కొన్ని చెప్పారు మీరు. నేను షాక్ అయిపోయాను. నేను ఏంటి బాబు అసలు ఈయన ఏంటంటే అంటే మీ వర్క్ అంటే నేను తెల్ల పేపర్ లాగా ఉంటాను శంకర్ భాయ్. అదే ఏ డైరెక్టర్ వచ్చి ఏం రాసుకుంటే అదే సూపర్. అది నేను చూశాను. మేము గౌరీ నాయుడు ఈ గరుడి లక్ష్మిని పేపర్ నిన్న ఆయన రాసేసారు. ఆ యాస్ తెలుసుకున్నారు, ఆ బాస్ తెలుసుకున్నారు, ఆ కథ తెలుసుకున్నారు, ఆవిడ చరిత్ర తెలుసుకొని ఆ సాంగ్స్ చేసి అసలు అద్భుతం అసలు నిజంగా. నేను ఆ స్క్రిప్ట్ నాకు ఇచ్చినప్పుడు మొత్తం అన్ని పేపర్స్ 1.5 అవర్లోనే చదివాను. ఎప్పుడైతే ఆ స్క్రిప్ట్ చదివానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పటికీ గరుడి లక్ష్మి తప్ప నా బ్రెయిన్లో ఏమీ లేదు. ఇంకా గరుడి లక్ష్మి కథ చెప్తుంటే సినిమా చూసిన ఆడియన్ కూడా అదే ఫీల్ అవుతారు థియేటర్ నుంచి బయటికి వెళ్ళి. గరుడి లక్ష్మి కథ చెప్తుంటే అండి చిన్నపిల్లలు జోలపాట పాడినట్టు పడుకుంటారు. బ్రదర్ వాసనకి సంపంగ మొగ్గ ఏంటి అసలు ఏమనుకో నువ్వు డాన్స్ వేసావు దానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసావు డాన్స్ వేసావు కదా. వేసాను కానీ వర్డ్ బట్టి కొట్టేసా. ఎందుకంటే మీనింగ్ పాటగా తెలుసు, వాసన అంటే తెలుసు, సంపంగి అంటే జాస్మిన్ అనుకుంటాను, సంపంగి పువ్వు అలా వర్డ్ తెలుసు. వీటన్నిటికీ చందమామ అంటే తెలుసు, కోసింది తెలుసు. బట్ ఇవన్నిటికి కలిపి అన్న మీనింగ్ ఉందా ఏంటి అనేది నాకు తెలియదు యాక్చువల్లీ. ఈ లోపు డాన్స్ అయిపోయింది. సో బట్ ఈ పాటలన్నీ పాట పట్టి కొట్టడం, స్టెప్పులు పట్టి కొట్టడం, వేసేయడం అంతే తప్పితే బికాజ్ మళ్ళీ డాలి వాటి పెద్ద మీనింగ్ ఏమి ఉండవు వాటికి. పాత పదాలు కదా అంతే. అదొక గ్రంథాలు తిరగాల్సిన అవసరం లేదు అసలు వాటికి. అలాంటి పదాలు రావు మళ్ళీ. అసలు ఈ మధ్య కాలంలో ఈ తెలంగాణలో ఈ సేకరణ సాంగ్స్ అని ఫోక్స్ అని ఇప్పుడు ట్రెండ్ అయ్యాయి కానీ అసలు ఎప్పుడో 34 ఏళ్ల క్రితం అవి ఇంత ట్రెండ్ చేసింది ఈ పాటల్ని చేసి. అవి ఇప్పుడు మన సినిమా వచ్చాక మళ్ళీ అందరు అవే ఫాలో అవుతారు. ఇట్లాంటి పాటలు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ 3 ఏరియాల్లోనే ఉన్నాయి. కాకపోతే కొన్ని వస్తున్నాయి బయటికి, ఇంకా కొన్ని రాలేదు అంతే కదా. తెలంగాణ జానపదాల పాటలు సూపర్ ఎన్నో ఉన్నాయి కదా ఇలాంటి పాటలు. కాకపోతే బుర్రకథ అనేది ఓన్లీ ఆంధ్రాకి సంబంధించింది. బుర్రకథ ఎక్కడ లేదు, అక్కడే పుట్టింది, అక్కడి నుంచి ప్రపంచం మొత్తం తిరిగింది, అందులో నుంచి వచ్చిన పాటలు. మన పాటలనే రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఈ అందరు ఈ ట్రెండ్ ఫాలో అవుతారు.
కొన్నాళ్ళ పాటు అయితే సాగుతుంది. నేను ప్రతి సాంగ్ కి డీజే మిక్స్ వస్తుంది, ఎందుకంటే నల్లజిల్లా ఇట్లా డీజే యాడ్ చేస్తారు తర్వాత. అవును. ఈ ఒరిజినల్ ఉండదు ఇంకా. కాదు డీజే ఎవడో ఒకటి పాట మంచిగా తీసేసుకొని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ డీజే అది Gen Z addition. అదే అయింది నల్లజిల్కర్ మల్లికార్జునరావు గారి మీద పవన్ కళ్యాణ్ గారు పాడుతున్నారు, రాజులకే రాజు సంపంగి పువ్వు అంటే అప్పుడు ఎప్పుడో సడన్ గా విన్నది. మళ్ళీ గౌరీ గారు ప్లే చేసినప్పుడు ఇదిగో ఇది పాట, ఇది మన ఈ సాంగ్ అని చెప్పేసరికి మళ్ళీ ఒక 2 seconds పట్టింది, ఇది ఎక్కడో విన్నాను కదా ఆల్రెడీ అని. దెన్ ఐ రియలైజ్ ఓకే ఆ సాంగ్ యాక్చువల్లీ ఈ సాంగ్ దీనికి పర్ఫామ్ చేయబోతున్నాను అని. 1999 ఇదే తమ్ముడు. ఇది ఒరిజినల్. రాజు మహారాజో సుబ్బిరాజు వాసనకి సంపంగి మొగ్గ అరే కొట్ట ఆయన ఉంటుంది చూడు, అది ఆ పాట. ఇది అంటే అది కూడా అందులో ఉంది, బుర్రకథ పాట తీసుకుంటారు. ఆయన కూడా ఆయన గరివిడి లక్ష్మి పాటలు పవర్ స్టార్ గారు ఖుషి సినిమాలో, ఆ సినిమాలో ఎప్పుడప్పుడు గ్యాప్ దొరికినప్పుడు పాడుతూ ఉండేవారు. ఇవన్నీ వింటా ఉంటే నాకు అప్పుడు మనం చిన్నప్పుడు ఆయన సినిమాలు చూసినప్పుడు కాదు ఒరిజినల్ పాటలన్నిటికీ మనం గరివిడి లక్ష్మి పాటలు రిలీజ్ అవుతున్నాయి కదా, అవన్నీ అంటాడు ఆయన తెలుసా. నిజంగా ఆయనకి ఇష్టం అండి ఇవన్నీ. ఆయనకి జానపదాల పాటలు, విలేజ్ సాంగ్స్ ఇవన్నీ. అంటే నువ్వు అదృష్టవంతుడు బ్రదరు, ఎప్పుడు ఆయన పాట పాడిన డాన్స్ మళ్ళీ నువ్వు ఈ సినిమా ఇది కూడా వేసాం. ఇది కూడా ఇప్పుడు నేను రివీల్ చేయాల్సి వస్తుంది, బై బై ఏ బంగారు రమణమ్మ అది కూడా వస్తుంది పాట. వెయిట్ చేయండి ఆ పాట కోసం. మన దాంట్లో ఉందిగా నేను ఫుల్ ఇట్లా ఎంజాయ్ చేశాను బికాస్ ఆయన పాడినవి ఇప్పుడు నేను దానికి డాన్స్ చేస్తానంటే. ఎన్ని టోటల్గా 15 సాంగ్స్ కదా, బుర్రకథ సాంగ్స్ 15-16 ఉన్నాయి. అన్ని షూట్లు మూవీలు ఉంటాయండి, షూట్ చేశారు అన్ని షూట్ చేశారా. బట్ అలా బిట్లుగా వెళ్తుంటాయి, అంటే ఆడియోగా రిలీజ్ అవుతాయి ఫుల్ సాంగ్స్ ఉంటాయి వినడానికి. సినిమాలో అన్ని పాటలు ఉంటే 8 గంటలకు వెళ్తుంది సినిమా, 10 గంటలు బిట్లు. గరివిడి లక్ష్మి అప్పుడు మేబీ 2 months తర్వాత 3 months తర్వాత అన్ని సాంగ్స్ రిలీజ్ అయ్యాక అందరు హ్యాపీ గరివిడి లక్ష్మి జూక్ బాక్స్ అని కొడతారు యూట్యూబ్ లో, వస్తాయి ఇట్లా ఫుల్ ఒక ఐ థింక్ 40 minutes 50 minutes హ్యాపీగా. నన్ను అందరు ఇప్పుడు షోస్ కు రమ్మని ఫారిన్ కి అక్కడికి అడుగుతా ఉంటారు. నేను గరివిడి లక్ష్మి పాటలు వచ్చాకే బయటికి వెళ్ళాలని వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే వేదిక మీద పాడడానికి దీంట్లోనే 15 పాటలు ఉంటాయి నావే. మేము రికార్డింగ్ స్టూడియోలో అండి, మీరు లేరు, మేము రికార్డ్ చేసేవాళ్ళం కదా, అది పాడించేవారు కదా. కొన్ని పాటల కంటే అండి అసలు మొత్తం గుజ్బంప్స్ వచ్చి బాడీ అంతా ఆ సౌండ్కి. ఇంకా రిలీజ్ అవ్వలేదు, త్వరలో రిలీజ్ అవుతాయి కదా. ఆడియన్స్కి ఇది ఒక పెద్ద జాతర అండి, మ్యూజికల్ జాతర. అండ్ కంటెంట్ కూడా ఎమోషనల్ కంటెంట్, అంటే కామెడీ. ఇప్పుడు Gen Z అయితే ఇంకా రిలేట్ అవుతారు, ఎందుకంటే అది రూటెడ్ సాంగ్ వల్ల మోడర్న్ మిక్స్ అయ్యి అది బాగా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు Gen Z యాక్చువల్లీ మోడర్న్ కంటే ఎక్కువ రూటెడ్ ఇంకా ఎక్సైట్ అవుతుంది చెప్పాలంటే. యాక్చువల్లీ ఒక 15 days యాక్ట్ చేశాను మూవీలో, అవుట్డోర్ కూడా వచ్చాను. మీ ఊర్లో షూటింగ్ చేశారు. ఎవ్రీడే జూనియర్స్ కనీసం 100-200 మంది ఉంటారు కదా కదా. ఎందుకంటే గరివిడి లక్ష్మి గారు అంటేనే పబ్లిక్ జనాలతో ఉంటారు ఎక్కువ. ఆవిడ ఎక్కడుంటే అక్కడే జనాలు ఉంటారు. ఆవిడ కథని సినిమా పరంగా తీయడం అనేది అంత ఈజీ కాదండి. కేవలం మీకున్న ఇది ఫ్యాషన్, బేసిక్గా ఫ్యాషన్ అంటారు సినిమా మీద. మీకున్న ఆ ఫ్యాషన్ ఈ సినిమా మీతో చేయించిందేమో అనిపించింది నాకైతే అండి, నిజంగా. అంటే ఇట్స్ మెయిన్లీ గౌరీ గారు అండి, ఎందుకంటే నేను స్క్రిప్ట్ విన్నప్పుడు బుర్రకథ అని ఏంటని నాకు తెలీదు. సో గౌరీ గారి వల్లే నాకు తెలిసిందనమాట. అండ్ వెన్ ఇట్ కేమ్ టు ఫిల్మింగ్ ద ఫిల్మ్, ఎక్కువ అథెంటిక్గా ఉండాలని గౌరీ గారు నాకు చెప్పారు, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని. సో నేను గౌరీ గారు చాలా డిస్కషన్స్ చేశాం, మన లొకేషన్, ఆర్ట్, కాస్ట్యూమ్స్ ఎట్లా చేయాలని. సో లాట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ చేసాం మేము. బికాస్ ఆఫ్ దాట్ మనం షూట్కి వెళ్ళినప్పుడు వీఆర్ గెటింగ్ వాట్ వీ వాంట్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ గౌరీ గారు. నాదో డమ్మ సోదో డమ్మ సోపి ఆ పాట పెట్టుకుని జిమ్ చేస్తుంటాను నేను. అంటే చాలా మందికి కొన్ని పాటలు ఇంటి ఎనర్జీ వస్తుంది, నాకు బుర్రకథ పాటలు ఇంటి ఎనర్జీ వస్తుంది. సో అలాగే మేము చిన్నప్పటి నుంచి మా అందుకనే నేను పట్టుకున్నాడు సింగర్గా మరి డైరెక్ట్. ఏమో మరి కాగా అంటే లేదు డార్లింగ్, చిన్నప్పటి నుంచి ఆవిడ పాటలని బతుకోలేము మేము, ఆవిడ పాటలని పెరిగామండి మేము.
అలాంటిది మా గరివి లక్ష్మి గారిని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మీరు పరిచయం చేయడం మళ్ళీ నిజంగా అప్రిషియేట్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. చరణ్ భయ్య, ఇప్పుడు ఆవిడ వాయిస్ని ఆవిడ పాటను ఆవిడ గాత్రాన్ని మామూలుగా సింగర్స్ పాడడం అనేది అసలు సింక్ అవ్వదు. ఎందుకంటే గరివి లక్ష్మి గారి వాయిసే అలాంటి వాయిస్ మళ్ళీ ఆ పాటని ఇంకొకరు పాడారంటే వినబుద్ధి కాదు, ఫస్ట్ ఒప్పుకోరు, ప్రేక్షకులు ఒప్పుకోరు. ఎందుకంటే ఆవిడ వాయిస్కి అలవాటు పడిపోయాం మేమందరం. ఇప్పుడు ఇన్ని పాటలు పాడించింది ఎవరితో? అనన్య భట్ గారు కదా. ఎలా ప్లాన్ చేశారు? అంటే ఈ సింగర్ సెలెక్షన్ అనేది మ్యూజిక్ డైరెక్టర్గా నేను ఈ ప్రాజెక్టులోకి రాకముందు నుంచే తను గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ సింగర్స్ అందరితో ట్రై చేశాడు పాపం ఆయన. అంటే మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా ఆయన ఎలా కాంటాక్ట్ అయ్యాడు, వాళ్ళు ఎలా తెచ్చుకున్నారో నేను అప్పటికి ఆశ్చర్యపోయినా. టాప్ మోస్ట్ సింగర్స్ అందరూ పాడేశారు ఆల్మోస్ట్ పాటలన్నీ, అందరూ ఎగ్జైటింగ్ ఉన్నారు. ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ నాకే ఓకే ఇవ్వాలని సింగర్స్ అంతా. నేను వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఏ డైరెక్టర్కైనా, నాకు మ్యూజిక్ డైరెక్టర్గా నాకైనా డైరెక్టర్కైనా ఒక ఫేమ్ ఉన్న సింగరు, బాగా జనంలోకి వెళ్ళిపోయే సింగర్ పాడితే బాగుంటుంది అని చెప్పి ఎవరికైనా ఉంటుంది. మేడం వాళ్ళు కానీ ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా వాళ్ళు ఏ సింగర్ అయినా మాకు వేయడానికి రెడీ ఉన్నారు, ఎంత టాప్ సింగర్నైనా పేరున్న వాళ్ళని. అనన్య భట్ కొంచెం కన్నడంలో తెలిసేమో కానీ తెలుగులో పెద్దగా ఏం తెలియదు మన వాళ్ళకి. ఎలా ఆ అమ్మాయిని ఆ వాయిస్ దీనికి సెట్ అవుతుందని ఆయన డైరెక్టర్ విజన్ చేసాడో నాకు తెలియదు. సో తను మాత్రం పట్టుకుని ఉన్నాడు అనన్య భట్టే కావాలని. సో నేను కూడా అప్పుడప్పుడు కొంచెం నేను లోకల్గా మనకుండే పరిచయాలు, ఇక్కడ ఉండే ఆల్రెడీ ట్రెండింగ్లో ఉండే సింగర్స్ వాళ్ళు ఉంటుంది కదా, వాళ్ళైతే బాగుంటుందని నేనైనా కొంచెం అటు ఇటుగా ఆలోచించేవాడిని. కానీ తను ఒకటే పట్టుకున్నాడు, నాకు అనన్య భట్టే కావాలి అని. సో నాకు కూడా కొంచెం ఎక్కడో డౌట్ ఉండేవి, ఆమె తెలుగు రాని అమ్మాయి మళ్ళీ ఆ స్లాంగ్ తీసుకొని ఎలా పాడుతుందో ఏమో. తనైతే వాయిస్ ఒకటే చూస్తున్నాడు కానీ అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుద్దా లేదా అనుకున్నాం. కానీ ఆ అమ్మాయి కూడా వచ్చి మాతో పాటే ఉండి స్టూడియోలో ఉండి నువ్వు ఎలా అయితే పాడావో నీకన్నా డబల్ ఇంకా త్రిబుల్ ఒక్కొక్క పాట 4-5 గంటలు 6 గంటలు కూడా అసలు ఆ స్లాంగ్ని తనలో పాటలు కదా దించడానికి దాదాపు పాట మొత్తం తనే సినిమాలో అన్ని పాటలు ఆమె పాడింది. అంటే వేరే సినిమాని కథను నడిపించే పాటలు వేరే సింగర్స్ పాడారు కానీ తను గరివిడి లక్ష్మి నోటిలో నుంచి వచ్చే ప్రతి పాట అనన్య భట్టే పాడుతుంది. కొత్త పాయింట్ ఏంటంటే ఈ పాటలో ఓన్లీ ఆయన తప్ప ఎవరికి తెలియదు, డైరెక్టర్ తప్ప మీకు కూడా తెలియదు. మా జాబ్ ఈజీ అయిపోయింది, ఈజీ అయిపోయింది. తను మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ అవ్వక ముందే సింగర్స్ గురించి వర్క్ చేసుకున్నాడంటే ఆయన ఎంత క్లారిటీగా ఉన్నాడు, మామూలు విషయం కాదు. పైగా మనోడు పాడాడు కూడా ఇందులో, మళ్ళీ నాతో పాటు పాడాడు కదా, మొత్తం మెయిల్ అంతా పాడాడు, నేను అతను కలిసి పాడాను కదా ఇందులో. అన్ని ఉన్నాయి అతనిలో. ఇప్పుడు మనం గరివిడి లక్ష్మి డాన్సర్, ఫైటర్, సింగర్ ఎలా అయితే అనుకున్నామో, అవును గౌరీ నాయుడు కూడా డైరెక్టర్ ఒక్కటే కాదు ఆయన. అవును, ఆయనలో కూడా సింగర్ ఉన్నాడు, డాన్సర్ ఉన్నాడు, కొరియోగ్రాఫర్ ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. అందువల్లే ఈ సినిమా అలా నేను స్క్రిప్ట్ చదివేటప్పుడు ఏదైతే నా ఊహల్లో ఉందో దానికి డబల్ త్రిబుల్గా విజువల్గా కూడా చూపించాడు అతను అనన్య భట్ గారికి. దానివల్ల ఇంకోటి ఏంటంటే అనన్య భట్ వల్ల మనకి ఇదే గరివిడి లక్ష్మి వాయిస్ ఏమో అన్నట్టు. ఇప్పుడు ఆల్రెడీ ఫేమస్ అయిన వాయిస్ అయి ఉంటే మనకు వేరే వాళ్ళు గుర్తొచ్చేవాళ్ళు. అవును. సో అనన్య వల్ల మనకి ఏమైపోయిందంటే ఇదే గరివిడి లక్ష్మి గారి వాయిస్ని క్లీన్ చేసి అంతే ఏదో యాడ్ చేస్తారు కదా, ఏంటది స్టీరియోలో ఏదో యాడ్ చేస్తారు బాగా రావడానికి, మీరు ఏదో చేస్తారు కదా, డిలేస్ అన్నీ ఉంటాయి చేసి ఇప్పుడు అంతే. గరివిడి లక్ష్మి రికార్డెడ్ గా పాడితే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి అంతే, ఏ చేంజ్ లేదు. సేమ్ ఇది కాకుండా టెక్నికల్ గా పాడితే టెక్నికల్ గా పాడితే న్యాచురల్ గా అలా ఉన్నాయి అంతే. అలా కుదిరింది. సూపర్. సినిమాలో బేసిక్గా బుర్రకథ సినిమా కదా మనది, గరివిడి లక్ష్మి గారి కథ. ఇందులో మీరు మీ పాత్ర ఇందులో చాలా వేరియేషన్స్, రకరకాల గెటప్స్ ఇవన్నీ మీరు ఇందులో టచ్ చేశారు కదా, మీ ఫీల్ ఎలా ఉంది? ఫస్ట్ నాకు లుక్ చూపించారు అసలు ఇతను ఈ సత్యబాబు అనే క్యారెక్టర్. అంటే సో బేసికలీ ఈ బుర్రకథలో సెంటర్ పాటగాడు, హాస్యం అండ్ మధ్యపాటగాడు అంటారు అతను. మధ్యపాటగాడు, సెంటర్ పాటగాడు, అదే మధ్యపాటగాడు, హాస్యం అండ్ హాస్యగాడి పాత్ర. హాస్యగాడి పాత్ర. సో వాడి గెటప్ అసలు యూనిక్, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఎందుకంటే ఇప్పుడు మామూలు బుర్రకథలో ఇట్లా ఒక టర్బన్ ఉంటుంది, చేతిలో వీణ ఉంటుంది, ఇవి ఉంటాయి. కానీ ఈ హాస్యగాడిది ఏంటంటే ఓకే కింద నుంచి పైన వరకు ఓకే చూసాం, ఓకే ఒక పీసీ సర్కర్ లా మెజిషియన్ లాగా ఇది వేసుకుని అంత ఉంటుంది. పైనకి వచ్చేసరికి ఈ టోపీ పైన ఒక చిలక ఉంటుంది, పైన ఒక పువ్వు ఉంటుంది, పువ్వు. సో ఈ పైన చిలక అనేది అసలు నెవర్ సీన్ బిఫోర్ ఇన్ తెలుగు సినిమా. అండ్ దీని తర్వాత ఎవరన్నా చేసినా కాపీ చేశానంటారు. ఓకే బికాస్ సో దిస్ ఐ థింక్ నా అదృష్టం
దట్ ఇంత యునిక్ లుక్ ఎవరికి ఉండదు. అంటే అఫ్కోర్స్ బ్లూ మేకప్ అంతా ఉంటుంది, ఈ బ్లూ మేకప్ ఉండి దానిపైన చిలక ఉండడం అనేది అల్టిమేట్ లుక్. అది ఎవరైనా యాక్టర్ కి ఇది మనకి ఒక ఆశ ఉంటది కదా, ఇంత వెరైటీ లుక్. అవును. సో ఇది 100% అది తీర్చేసిన లుక్ అది, సూపర్. ఈ చిలక అనేది ఓవరాల్ గా ఇది లుక్. పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ఇది లుక్. గజ్జలు అయి ఉన్నాయా కాలికి నడుచుకొని వెళ్ళినప్పుడు గల్లు గల్లు గల్లు. నేను ఆల్మోస్ట్ ఒక మేబీ ఒక 10 to 15 kgs మొత్తం బాడీ ఓవరాల్ గా బాడీ పైన ఉంటది. అలాంటిది ఇంకా ఇమాజిన్ మీరు సమ్మర్ లో దాంతో డాన్స్ వేస్తూ, డాన్స్ రాని నాకు నేను డాన్స్ నేర్చుకొని 15 kgs ఇది వేసుకొని ఎగరడం దూనడం. బట్ అల్టిమేట్ ఎక్స్పీరియన్స్, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. మనోడు కూడా సత్యబాబు క్యారెక్టర్ దించేశాడు, ఇలాగే ఉంటాడేమో సత్యబాబు అన్నట్టే ఉంటాడు సినిమా అంతా అయిపోయాక. ఈయనది స్లాంగ్ కాదు అక్కడ, బట్ అది ఎలా నాది. నేను యాక్చువల్ పుట్టి పెరిగిన అంతా సిటీలో పుట్టి పెరిగాను. నాకు అసలు ఊరు అనేది తెలియని కూడా తెలియదు నాకు జనరల్ గా. ఎందుకంటే మా వాళ్ళు కూడా, మా ఫాదర్ది విజయవాడ, వాళ్ళు కూడా ఎప్పుడో వచ్చారు హైదరాబాద్కి. సో అసలు అటు సైడ్ టచ్ లేదు. సో అలాంటిది కంప్లీట్లీ గౌరీ ఆడ తీసుకెళ్ళిపోయాడు నన్ను. అదంతా పక్కన పెట్టేస్తే ఈ చిలక చాలా కొత్తగా అనిపించింది. అండ్ సినిమా టైం లైన్ అంటే ఈవిడ గరుడ లక్ష్మి గారి బయోపిక్ కాబట్టి ఆమె చిన్నప్పటి నుంచి పెద్ద వరకు ఉంటుంది సినిమా. సో ఒక ఆల్మోస్ట్ ఒక 30 years ఫ్యాన్ అవుతుంది, 30 to 40 years ఈజీగా. నేను చాలా యంగ్ లుక్ లో ఒకలాగా ఉంటాను, మొత్తం చాలా ఇట్లా నూనె రాసుకొని అంతా అంటే పప్పు అంటారు కదా అట్లా, పప్పు లాగా అట్లా మొత్తం నూనె రాసుకుని ఇట్లా నూనె గారుతూ అమాయకుడిలాగా. ఆ అమాయకుళ్ళ తర్వాత వీళ్ళు ట్రూప్ కడతారు, వీళ్ళు ట్రూప్ కట్టాక ఒక లాంటి లుక్, ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యాక ఒక లాంటి లుక్. సో సినిమా అంతా ఆనందది నా లుక్ చాలా డిఫరెంట్ గా క్లియర్ గా చూస్తాం అనమాట. ఈ లుక్స్ మారుతా ఉన్నాయి దాని తగ్గట్టు. సో మీరు చూస్తే యాక్చువల్లీ ఇదంతా 90s and 2000s. అండ్ చాలా మంది కూడా క్లియర్ చేయాల్సింది ఏంటంటే ఇదేదో 60s 70s అనుకుంటున్నారు, అప్పుడు ఎప్పుడుతో కూడా కాదు. యాక్చువల్లీ దిస్ జస్ట్ ఒక 20-30 years బ్యాక్ స్టార్ట్ అయిన స్టోరీ. 90s అంతే, అవును. సో చాలా మటుకు మనకి మధ్యలో ఒక పెద్ద స్టార్ రిఫరెన్స్ లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, చెప్పలేను కాబట్టి. సో అవన్నీ చాలా రీసెంట్ ఓల్డ్ కథ కాదు, అప్డేటెడ్ కథ, అది కొత్తదే, ఫ్రెష్ 90s మొన్నే వచ్చింది అది. ఈ సాంగ్ నాకు తెలిసే, ఈ సాంగ్ నాకు తెలిసే, ఈ సాంగ్ జనం ఎక్సైట్ అవుతారు సినిమా స్టార్ట్ అయిన తర్వాత.